సంవత్సరిక ముగింపు దినాల్లో ఉన్నాం. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ పండుగ పర్వదినముగా మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాల్లో కూడా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. దేని కొరకు జన్మించాడు అంటే ఆయన గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకములకు వచ్చి కూడా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి క్రిస్మస్ పండుగ. ఎందుకు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నారంటే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన జన్మ గురించి దేవుడు ఒక మాట తెలియచేశాడు. ఆయన పుట్టినప్పుడు ఇదిగో దావీదు పట్టణమందు యేసు మాత్రమే ఇచ్చు, యేసుని యొక్కనే కొరకు, యేసు పిలుచుచున్నాడు ఆయన యొక్కకు రమ్ము, యేసు పిలుచుచున్నాడు ఆయన యొక్కకు రమ్ము. నెమ్మది కావాలని ఆయా రకాలుగా పాపాలు చేస్తూ త్రాగుడుకు బానిసై, సిగరెట్లకు, జూలానికి, వ్యభిచారానికి బానిసై మోసాలు చేస్తూ అక్రమంగా జీవిస్తూ ఉన్నాడు మానవుడు. అందుకే మానవునికి సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. డబ్బు సంపాదించాలని డబ్బు వెంట పరిగెడుతున్నాడు కానీ డబ్బు సంపాదించా కూడా నెమ్మది లేక చివరికి మానవుడు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి స్థితి మనుషుల యొక్క స్థితి. అయితే